అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ ప్రైజెస్ గురించి కానివ్వండి, లేకపోతే బెనిఫిట్ షోస్ పెట్టను అని చెప్పేసి చెప్తున్నారు. ఇదైతే నాకు ఒక రకంగా పాజిటివ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను శైలజ వచ్చామన్నమాట. ఇక్కడ శైలజ గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ తప్పు అంటున్నారు. అసలు ఎందుకు తప్పు ఏంటి అన్నది ఎదురు డిస్కస్ చేస్తాం. అసలు ఎందుకు తప్పు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బెనిఫిట్ షోస్ పెట్టడం వల్ల ఇప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ ఉన్న ఇండస్ట్రీ అనేది అది ఒక్కటేసారి కొలాప్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు బెనిఫిట్ షోస్ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు బెనిఫిట్ షో కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని డేస్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది బ్రతికుండేది అంటే జీవనాధారం కొనసాగేది కూడా మూవీస్ పరంగానే. ఇప్పుడు బెనిఫిట్ షో పెడితేనే సినిమాకి హైప్ రావడమైనా లేకపోతే సినిమా హిట్ అవ్వడమైనా ప్రజల్లోకి వెళ్ళడమైనా అది కూడా బెనిఫిట్ షోస్ వల్లనే. ఇప్పుడు మెయిన్ హీరోస్ బెనిఫిట్ షోస్ పెట్టకపోవడము లేకపోతే మనకి ప్రమోట్ చేసుకునే అవకాశం లేకుండా చేస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. సో అది ఒక పరంగా నెగిటివ్. బెనిఫిట్ షోస్ లేకపోయినా 4 షోలు పడతాయి, 4 బాగానే ఉంటుంది ఇన్కమ్. బెనిఫిట్ షోస్ పెట్టడం వల్ల ఏమిటంటే మనకి ఏదైనా సిటీస్లో ట్రాఫిక్ జామ్ కానివ్వండి, లేకపోతే మొన్న జరిగినట్టు రేవతి గారికి జరిగినట్టు కానివ్వండి, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది కదా. అలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు రేవతి విషయం, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు సంధ్య థియేటర్ ఘటన చూసుకున్నట్లయితే ఇప్పుడు దాంట్లో పూర్తి నిర్లక్ష్యం ప్రభుత్వానిది. ఇప్పుడు డిసెంబర్ 2న ఏదైతే ఉందో ఇప్పుడు లక్ష్యం ప్రభుత్వం లేకపోతే హీరోస్ దాది పక్కన పెట్టేస్తే జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోయింది. జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. అది ఎందుకు? ఒకవేళ ప్రభుత్వమే కనుక పూర్తి సహాయ సహకారాలు ఇటు మూవీ టీంకి కానీ అటు అల్లు అర్జున్కి కానీ అటు థియేటర్ యాజమాన్యానికి ఇస్తే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగేది కావచ్చు కదా. కాకపోతే ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక 10-15 డేస్ నుంచి ఎందుకు ఊకే అల్లు అర్జున్ టాపిక్ అనేది మాట్లాడుతున్నారు? దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకొకటి ప్లస్ ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ప్రభుత్వం పరంగా చూసుకున్నట్లయితే ఒక అల్లు అర్జున్ టాపికే ఉందా మాట్లాడడానికి? ఇంకా వేరే ఏ టాపిక్ లేదా? ఇటు గురుకులంలో 42 మంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మీడియా పర్సన్స్ అయినా కానీ ఇప్పుడు మీడియా అంటే ఒక మీడియా పర్సన్గా మనం కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఉందని చెప్పేసి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. అదే ఒక గురుకులం విషయం గురించి ఎవరు మాట్లాడతారు? రైతు భరోసా రాకుండా చాలా మంది రైతులు చనిపోయారు, దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఒక హోంశాఖ మంత్రియే లేరు ప్రస్తుతానికి రాష్ట్రానికి, దాని గురించి ఎవరు మాట్లాడతారు? 42% అనేది మనకి క్రైమ్ రేట్ పెరిగిపోయింది, దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఇలా చూసుకున్నట్లయితే చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓన్లీ అల్లు అర్జున్ టాపికే ఎందుకు చూయిస్తుంది మీడియా అయినా కానీ? ప్రజలలో ఎందుకు ఊకే అల్లు అర్జున్ టాపిక్ తీసుకువెళ్ళి అంటే టాపిక్ అంతా ఎందుకు డైవర్ట్ చేస్తుంది? అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో పర్టికులర్గా రేవంత్ రెడ్డి 15 minutes అల్లు అర్జున్ మాట్లాడడానికి అవకాశం లేదు అసలుకి. అది నన్ ఆఫ్ ద టాపిక్. అది పర్టికులర్గా 15 minutes అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అసెంబ్లీ పెట్టింది అల్లు అర్జున్ కోసమా? కాదు కదా. సో ఏంటంటే బెనిఫిట్ షో పెట్టడం వల్ల హీరోకి కావచ్చు, అటు ఫ్యాన్స్ తరపున కావచ్చు, ఇటు మూవీ ఇండస్ట్రీకి కావచ్చు, ఏంటంటే అమౌంట్ పరంగానైనా లేకపోతే మనకి పాతకాలంలో మనకి ఓల్డెన్ డేస్లో చూసుకుంటే రామారావు గారి ఇలా చిరంజీవి గారి అందరినీ కూడా చూసుకుంటే అప్పుడు రోజుల లెక్కను చూసుకునేవాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీని చూసుకున్నాం. అప్పుడు బెనిఫిట్ షోస్ లేవు, ఇంత హంగామా లేదు. అప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీ ఉంది కదా. మరి అంటే ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ మనకి టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంది. టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ప్రస్తుతం అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంటే పరిస్థితులకు అనుగుణంగా కూడా ప్రజలు నడుచుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మూవీస్ చేయడం కానీ లేకపోతే హీరోస్కి కానీ అలా చేస్తున్నారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ ఇటు సినిమా ఇండస్ట్రీని అయినా కానీ అనుగుణంగానే నడుచుకోవాలి కదా. ఇప్పుడు పాతకాలంలో ఉన్నదని చెప్పేసి ఇప్పుడు మనం అదే పాయింట్ని మనం అనుసరించలేం కదా. సో డైలీ అనే మన అంటే లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. సో అట్లనే ఇప్పుడు పాతకాలంలో ఎన్టీఆర్ వాళ్ళు ఉన్న టైంలో లేవు బెనిఫిట్ షోస్, కరెక్టే. బట్ ఇప్పుడు అప్పుడున్నది వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రజలు మారుతున్నారు. సో ఖచ్చితంగా బెనిఫిట్ షోస్ వేస్తేనే ఇటు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, అటు మూవీ హీరోస్కి కావచ్చు, అభివృద్ధి పరంగానైనా కానీ ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుందని అన్నారు. అప్పుడు తెలంగాణ లాస్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం కదా. ఆంధ్రాకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఎవరు కూడా ప్రచారం రన్ అవుతుంది కదా. అంటే మీరు ఇప్పటివరకు విన్నారో లేదో తెలియదు, బట్ ఒక టాపిక్ అయితే రన్ అవుతుంది ఇప్పటివరకు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గనక దీని గురించి పాజిటివ్గా మాట్లాడకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక ప్రచారం రన్ అవుతుంది. అటు ఆంధ్రాలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. ఒకవేళ కనుక అదే జరిగితే ఏంటి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? ఓకే, ఇప్పుడు మూవీ టికెట్స్ హైక్స్ గురించే చూసుకుంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నలుగురం వెళ్ళాలనుకుంటాం. నలుగురం వెళ్తే ఇప్పుడు వాళ్ళు టికెట్ 250 ఉంటారు. ఇది నార్మల్గా ఇప్పుడు మీరు 250 అట్లా చేస్తున్నారు. ఐమాక్స్లో కానివ్వండి లేకపోతే ఇంకొక మల్టీప్లెక్స్లో కానివ్వండి, అన్ని చోట్ల 250 పెడుతున్నారు. 250 పెడితే నేను నా ఫ్యామిలీ కలిసి వెళ్తే మళ్ళీ టికెట్స్ హైక్స్ ఎట్లేదన్నా కానీ నా ఫ్యామిలీ నేను బయటకు వచ్చేసరికి 3000 అవుతుంది.
అదే మూవీ టికెట్స్ 150 లోపల ఉన్నాయి అనుకోండి, నాకు మొత్తం ఒక 1500 లోపే అవుతుంది కదా, నాకు మనీ సేవ్ అవుతుంది కదా. మరి అవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి కదా. ఓకే. అంటే ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చి నాకు టికెట్స్ రేట్ ఇట్లా కావాలి అని అంటే మరి ప్రభుత్వం ఎందుకు దానికి ఓకే చేస్తుంది? ఓకే ఎందుకు చెప్తుంది? ఇప్పుడు మీరన్న దాని పరంగానే ఇప్పుడు సామాన్య ప్రజల గురించి ఆలోచించి కూడా టికెట్ల రేట్లు అనేది పెంచాలి. మరి ఇప్పుడు దానికి ప్రభుత్వం ఎందుకు దానికి పాజిటివ్గా ఎందుకు రెస్పాండ్ అవుతుంది? మీరు అన్న రేట్లు మేము ఇవ్వము అని చెప్పేసి అంటే అయిపోతుంది కదా. ఆల్రెడీ ఈ పర్టికులర్గా పుష్ప మూవీ గురించి చూసుకున్నట్లయితే ఈ టికెట్ రేట్ అంశం అనేది హైకోర్టులో కూడా అంశం నడిచింది. అప్పుడు హైకోర్టు పుష్ప అని చెప్పేసి అన్నారు. ఇందాక నుంచి అల్లు అర్జున్కి మన రేవంత్ రెడ్డి గారికి పర్సనల్స్ ఉన్నాయి అంటారా, లేకపోతే ఏదైనా తగాదులు ఉన్నాయి అంటారా? ఎందుకు ఆయన గురించి, ఆయన ఏదో ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాం మనం, ఎవరమైనా కానీ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాం. సోషల్ మీడియా తరపు నుంచి వెళ్ళి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, అటు అల్లు అర్జున్ తరపు ఫ్యాన్స్ కావచ్చు, ఏంటంటే కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. ఆ ట్రోల్స్ ఏంటంటే మనకి పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ పెట్టారు. ఆ సక్సెస్ మీట్ లో ఇప్పుడు అది అర్థమైంది నాకు, పేరు మర్చిపోయాడు అని చెప్పేసి. పేరు మర్చిపోయాడు అంటే మన కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ ఎప్పుడో జైల్లో వేయాల్సింది ఆయన ఎప్పుడు వాళ్ళు ఇంకా గలీజ్గా మాట్లాడారు. జర్నలిస్టులు కూడా, తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా దారుణంగా మాట్లాడతారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడో వేయాలి కదా, ఆయనకి అలాంటి కక్ష్యం ఉండదు కదా. అంటే ఎట్లా మీరు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను విన్నదానికి నేను చూసిన దానికి రేవంత్ రెడ్డి గారు అంత పర్సనల్ ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ పేరు మర్చిపోతే ఏ విధంగా ఉంటుంది మీరే చెప్పండి. పేరు అదే నేను అంటూ ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయాడు, ఓకే. మరి గలీజ్గా తిట్టిన వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఏం చేయాలి? తెలంగాణలో చాలా మంది జర్నలిస్ట్ వాళ్ళ పేర్లు చెప్పాను నేను. దాన్ని బట్టి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నారు, చర్చలు పెడుతున్నారు, ఆ ఒక సభలల్లో ఏమైనా పాజిటివ్ గా మాట్లాడుతున్నారా? మీరు విన్నారు కదా, ఏమైనా పాజిటివ్ గా మాట్లాడారా? అంటే ఇంకా వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడారు, కేటీఆర్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారు. సో మనం పర్టికులర్ గా ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నాం పాజిటివ్ అనేది కాదు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసిన పర్సన్ గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారు. అది నార్మల్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటే అది కాదు. సభలు, పెద్ద సభలు ఏర్పాటు చేసి ఆ సభలలో మాట్లాడుతున్నారు. వీళ్ళు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా, ఆయన ఒక మాట్లాడే పర్సన్స్ ఇంటర్వ్యూలో కూడా, టీవీ ఇంటర్వ్యూలో కూడా నన్ను కేటీఆర్ తిడుతున్నాడు కాబట్టి కేటీఆర్ నన్ను తిడితే నేను వాళ్ళ నాన్న తిడుతాను. రేవంత్ రెడ్డి మాట్లాడిన విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారా? అంత దారుణంగా అప్పుడు లేదు. మీరే ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడినంత విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారా? కేసీఆర్ మాట్లాడారా? లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక పార్టీ గురించి పాజిటివ్గా మాట్లాడేది కాకుండా యాజ్ ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన అంత పెద్ద అంటే ఒక రాష్ట్రానికి సీఎం, ఆయన పోస్ట్ కి రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకున్న డిసిజన్ మీద నిలబడరా? ఇప్పుడు తగ్గించేస్తారు, పెంచేస్తారు ప్రైజెస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు దానికి ప్రభుత్వం కూడా ఏంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎట్లా పాజిటివ్గా ఉండే విధంగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడగగానే మీరు ఎందుకు ఇచ్చారు? మరి అది ఇప్పుడు తీసుకుంటారంటారా? హైక్స్ ఇచ్చేస్తారా? బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము మూవీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నాం అనేది కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీడియా పర్సన్స్ అయినా కానీ ఇప్పుడు రేవతి ఆమె కుటుంబం చనిపోయింది, అక్కడ ఆమె కుటుంబాన్ని ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? ఇటు రాజకీయ తరపుల నుంచి కావచ్చు, అటు మూవీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారో జగపతి బాబు గారు వెళ్ళారు, అంతకుముందు వెళ్ళారు, ఫస్ట్ రోజే వెళ్ళారు. రేవతి గారికి జరిగింది నెక్స్ట్ రోజే జగపతి బాబు గారు వెళ్ళారు. అయితే ఎవరికి తెలియలేదు. ఆయన జగపతి బాబు గారి వీడియో రిలీజ్ అయింది ఎప్పుడు? తర్వాత రిలీజ్ అయింది. నేను వెళ్ళాను, పరామర్శించాను అని చెప్పేసి మొత్తం అంటే మీరు పరామర్శించారని అడుగుతున్నారు కాబట్టి ఆయన నేను కూడా ఎవరికి సపోర్ట్గా మాట్లాడలేదు. ఆయన ఫస్ట్ రోజే వెళ్ళానని చెప్పి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆయన వెళ్ళాను మాట్లాడని చెప్పేసి చెప్పారు. అల్లు అరవింద్ గారు ఇప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళే పెట్టుకుంటున్నారు. దాదాపు 2 కోట్లు ఇచ్చారు నిన్న. 2 కోట్లు ఫస్ట్ 25 lakhs, ఇప్పుడు 2 crores వచ్చింది. రాజకీయ నాయకుల తరపు నుంచి ఎవరైనా వచ్చారా? మన వెళ్ళారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్ హీరోస్ గురించి, మూవీ ఇండస్ట్రీ గురించి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు చొరవ చూపుతున్నారో సామాన్య ప్రజల గురించి, సమాజంలో జరుగుతున్న వాటి గురించి కూడా అదే విధంగా చొరవ చూపాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.